హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైఫ్ మూమెంట్స్. మరి ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? వాంగీబాత్ అండి. ఈ కర్ణాటక ఫేమస్ రెసిపీ కదా. లాస్ట్ వీడియోకి కమెంట్ చేశారు, అక్క వాంగీబాత్ చూపించండి అని. మరి మీరు అడిగాక చేయకుండా ఉంటానా చెప్పండి. మరి ఈజీగా లంచ్కైనా బ్రేక్ఫాస్ట్కైనా చేసేసుకొని తినొచ్చు. మరి ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ఈ మెయిన్ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా అండి. మసాలా మనం ఎంత బాగా పట్టుకుంటామో మనకి వాంగీబాత్ అంత టేస్ట్ వస్తుంది. స్క్రీన్ మీద కనిపించిన మసాలా అన్నీ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత నేను ముందుగా చూపించాను కదా, ఆ మసాలాస్ అన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. దీంట్లో ఆయిల్ వేయొద్దు. ఆయిల్ వేయకుండా మొత్తం మంచిగా ఫ్రై చేసుకోండి. మనకి పప్పు అనేది క్రిస్పీగా వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత తీసి చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేయండి. ఈ మసాలాతోటే మనకి వాంగీబాత్ అనేది టేస్ట్ వస్తుంది. సో ఇలా మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సేమ్ కడాయి పెట్టుకోండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసుకోండి. కొంచెం పచ్చెనపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేసుకొని మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు, అలాగే ఒక 5 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇక్కడ చూసి మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు యాడ్ చేసుకొని, మనం ఆల్రెడీ మసాలాస్లో ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి పచ్చిమిర్చి తక్కువ యాడ్ చేసుకోండి మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టు. ఇప్పుడు మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియను వేసి కొంచెం ఫ్రై అవ్వనిచ్చి వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. ఈ వంకాయ ముక్కలు అనేది ఎక్కువగా కట్ చేయొద్దు, మరీ సన్నగా కట్ చేసుకోవద్దు, అలానే లావుగా కట్ చేయొద్దు, మీడియంగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ దాకా తీసుకున్నానండి వంకాయలు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా మూతపెట్టి మగ్గించుకోండి. వంకాయ అనేది మరీ మెత్తబడద్దండి. ముక్క అనేది కొంచెం లైట్గా అలా మగ్గిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ లెవెల్కి వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా మగ్గనివ్వద్దు, రైస్ వేసినప్పుడు మెత్తబడిపోతుంది. సో ముక్క అనేది కొంచెం అలా ఉన్నాక ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయి అంతవరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్లు. మీ దగ్గర ఒకవేళ కొబ్బరి పీసులే కనుక ఉంటే మనకి ముందు మసాలాస్ ఫ్రై చేసాం కదా, అప్పుడే ఫ్రై చేసి మిక్సీ పట్టేయండి. నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పౌడర్ యాడ్ చేశాను. అలా కొంచెం ఫ్రై అవ్వనిచ్చి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా మసాలా, అది కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసి, మరి మసాలా వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి, కాసేపు ఒక 2 సెకండ్స్ అలా ఉంచేసి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోండి. మనం ముందుగానే అన్నం ఉడికించి పక్కకు పెట్టి చల్లార్చుకున్నాను నేను. అలా పక్కకు పెట్టిన అన్నం ఉంది కదా, అది తీసుకొని మనము ఫ్రై చేసిన వంకాయలో వేసేసి కలిపేసుకోవాలి. ఇలా పక్కకి పూర్తిగా చల్లారనివ్వండి, అప్పుడే రైస్ మనకి పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దాంట్లో వేసేసి చక్కగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచండి. హైలో కానీ మీడియంలో కానీ పెట్టద్దు, కింద మనకి అడుగంటుకునిద్ది. సో ఇలా చక్కగా మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సరే ఎమ్మి వాంగీబాత్ రెడీ అయిపోయినట్టే. ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా అదిరిపోయిద్దండి రెసిపీ. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉండిద్ది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టా అయితే ఫాలో అయిపోయింది. థ్యాంక్ యూ.